నమస్తే. ఆర్తి అగర్వాల్ ఈ పేరు వినగానే చాలామందికి చిన్న బాధ కూడా కలుగుతుంది. ఎక్కడో అమెరికాలో పుట్టి ఇక్కడికి వచ్చి అగ్రతారగా తళుక్కుమని వైవాహిక బంధంలో కూడా ఇమడలేక అన్ని రకాలుగా ఎన్నో బాధలను అనుభవించిన ఆర్తి జీవితం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మే 5 ఆమె జన్మదినం. ఈ సందర్భంగా తెలుగు సినిమా అనే మహాగ్రంథంలో తనకంటూ ఒక పేజ్ని సృష్టించుకున్న ఆమెను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. అమెరికాలోని న్యూజెర్సీలో హోటల్ బిజినెస్లో సెటిల్ అయిన కౌశిక్ అగర్వాల్, వీమా అగర్వాల్ దంపతులకు జన్మించింది ఆర్తి. చిన్నతనం నుంచి కల్చరల్ యాక్టివిటీస్లో చురుగ్గా పాల్గొనే ఆర్తి ఒకసారి అమెరికాలో జరిగిన షోలో సునీల్ శెట్టి బలవంతంతో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అది చూసిన అమితాబ్ ఆమెను మెచ్చుకొని సినిమాల్లోకి వస్తే రాణిస్తుందని ఆమె తల్లిదండ్రులకు నమ్మకంగా చెప్పడంతో ఆమె అమెరికా నుండి ఇండియా వచ్చి ముంబైలో యాక్టింగ్ కోర్సులో జాయిన్ అయింది. ఆ కోర్స్ కంప్లీట్ అయ్యాక బాలీవుడ్లో పాగల్పన్ అనే సినిమాతో తెరంగ నటించిన మొదటి సినిమా ఫెయిల్ అయినా కూడా తెలుగులో సురేష్ బాబు నిర్మించిన నువ్వు నాకు నచ్చావు సినిమాలో వెంకీకి జోడీగా నటించింది. ఈ సినిమా హిట్ అవ్వడానికి త్రివిక్రమ్ కామెడీ టైమింగ్తో పాటు ఆర్తి అగర్వాల్ గ్లామర్ కూడా ఒక కారణమని టాక్ వినిపించింది. ఆ వెంటనే మళ్ళీ సురేష్ ప్రొడక్షన్లో నువ్వు లేక నేను లేను అనే సూపర్ హిట్ సినిమాలో నటించింది. ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని విజయం సాధించడంతో ఆర్తి అందానికి అభిమానులు ఫిదా అవ్వడంతో అతి తక్కువ కాలంలో టాప్ హీరోయిన్గా ఎదిగిపోయింది. చూపే నిన్ను వెతికినది, నీ వైపే నన్ను తరిమినది, నాకెందుకిలా అవుతోంది, నా మది నడిగితే చెబుతుంది నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది. నా చూపే నిన్ను వెతికినది, నీ వైపే నన్ను తరిమినది, నాకెందుకిలా అవుతోంది, నా మది నడిగితే చెబుతుంది నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది. మొదటి 2 సినిమాలు హిట్తో టాప్ హీరోయిన్గా మారిన ఆర్తి వెంటనే ఎన్టీఆర్తో అల్లరి రాముడు చేసింది. అది కూడా కమర్షియల్ సక్సెస్ సాధించింది. అయితే వెంటనే మెగాస్టార్ సరసన ఇంద్రా సినిమాలో కూడా పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న పాత్ర దక్కించుకుంది. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇక ఆ తరువాత ఆర్తి నటించిన సినిమాలకు హీరోతో సంబంధం లేకుండా కలెక్షన్స్ రావడం మొదలైంది. నీ స్నేహం సినిమాతో ఆ విషయం ప్రూవ్ అయింది. కాకపోతే ఇలా వరుసగా సినిమాలు చేస్తూ ఫిట్నెస్పై సరిగ్గా దృష్టి పెట్టకపోవడంతో చాలా త్వరగా లావుగా తయారై స్క్రీన్పై కొంచెం ఇబ్బందిగా కనిపించడం మొదలైంది. దాంతో కొంచెం బ్రేక్ ఇచ్చి లావు తగ్గి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ అలా ఎంపికలో చేసిన చిన్న చిన్న తప్పిదాలే ఆమెకు తరువాతి రోజుల్లో ప్రాబ్లంగా మారాయి.
అందాల రాముడు సినిమాలో సునీల్ సరసన హీరోయిన్గా నటించిన తరువాత మళ్ళీ చెప్పుకోదగ్గ పెద్ద సినిమాల్లో నటించలేదు. అయితే ఆర్తి అగర్వాల్ కెరియర్ ఎంత త్వరగా ఎదిగింది, అంత త్వరగా పడిపోవడానికి కారణం ఆమె పర్సనల్ లైఫ్లో జరిగిన డిస్టర్బెన్సెస్. 2005లో ఆమె క్లీనింగ్ కెమికల్ తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. అయితే తనకు ఒక హీరోతో ఎఫైర్ ఉందని యూనిట్లో పలువురు చులకనగా మాట్లాడడంతో ఆ సూసైడ్ అటెంప్ట్ చేశానని చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ 2006లో అనుమానాస్పద రీతిలో మెట్లపై నుండి జారిపడి ఆసుపత్రిలో జాయిన్ అయింది. ఇలాంటి రకరకాల సంఘటనలతో దాదాపు ఆమె కెరియర్కి ఫుల్ స్టాప్ పడింది. ఏ మధు, ఓ సంగతి చెప్పనా నీకు? మరేమో ఈ రాత్రికి నీకు కలొస్తుందంట. కల్లోకెంచక్క అతను వస్తాడంట. ఎవరు? నీ కన్నే ఖజానా కొల్లగొట్టే బందిపోటు. వేటకి సింహంలా వస్తా, దాచిపెట్టిన సొత్తే కాచేస్తా, దొంగ చేతికి తాళాలందిస్తా, దోచినట్లుగా దోచుకుపోమ్మంట, కోహినూరుమణి నిన్ను కోట దాటిస్తా, ఆసుకోరమణి కనికట్టు చేసేస్తా, కొల్లగొట్టమని నిధులన్నీ చూపిస్తా, కళ్ళు మూసుకొని వగలన్నీ ఒలిచిస్తా, అడగాల జింక వేటకి సింహంలా వస్తా, దొంగ చేతికి తాళాలందిస్తా. కన్నే చెదిరేలా ఎదురైతే నీ కన్నె ఖజానా, నిన్నే వదిలేస్తే అది మగ జన్మేనా, వెన్నె అది ఎలా చిటికేస్తే నీ చిత్తైపోనా, వెన్నె కరిగిస్తే ఒడిలో వాలనా, చంద్రుడైన చుక్కల్ను వదిలేసి నాలా బంది పోటై రాడా నీకేసి, అందుకేగా బింకం వదిలేసి నిన్నే అల్లుకున్నా రాజీకొచ్చేసి. సినిమాల్లో అవకాశాలు పూర్తిగా తగ్గడంతో 2007లో న్యూజెర్సీకి చెందిన ఉజ్వల్ నిగమ్ని పెళ్లాడింది ఆర్తి. అది కూడా రాణిగంజ్లోని ఆర్య సమాజ్లో సింపుల్గా జరిగింది. ఆ తర్వాత అనూహ్యంగా 2 ఏళ్లు తిరిగేసరికి అభిప్రాయ భేదాలతో విడాకులు తీసుకున్నారు. దాంతో ఎట్టి పరిస్థితుల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి మళ్ళీ పూర్వ వైభవాన్ని సంపాదించుకోవాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయింది. సరైన అవకాశం వచ్చే వరకు ఆడియన్స్కి గుర్తుండడానికి వచ్చిన వాటిలో బెస్ట్ క్యారెక్టర్స్ ఎంచుకుంటూ ముందుకు వెళ్ళింది. అయితే అవేమీ కూడా ఆర్తి కోరుకున్న విజయాన్ని అందించలేకపోయాయి. 2015లో జంక్షన్లో జయమాలిని అనే ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అవకాశం వచ్చింది. అయితే అందులో డ్యూయల్ రోల్ చేయాల్సి ఉంది. పైగా ఒక పాపులర్ నవల ఆధారంగా రూపొందిన ఆ స్క్రిప్ట్కి తను మళ్ళీ ఒక మంచి హిట్ ఇస్తుందని నమ్మిన ఆర్తి అగర్వాల్ ఆ సినిమా కోసం 89 కేజీల తన వెయిట్ని 63 కేజీలకు తగ్గించుకుంది. అయితే ఇంకో 3 కేజీలు తగ్గడం కోసం అమెరికాలోని అట్లాంటా సిటీలో లైపోసెక్షన్ చేయించుకుంది. అయితే ఆ ట్రీట్మెంట్లో జరిగిన ప్రాబ్లం వల్ల కార్డియాక్ అరెస్ట్ అయి జూన్ 6న అమెరికాలోని సొంత ఇంట్లో కన్నుమూసింది. ఈ వార్తను నమ్మడానికి, జీర్ణించుకోవడానికి ఆమె అభిమానులకు చాలా సమయం పట్టింది. ఏదైనా మీ ఇంట్లో వాళ్ళంతా కొంచెం తేడా కదా. నీకు నోటి దురద ఎక్కువ. నీ అంత కాదు కదా. మళ్ళీ ఆడతావా? పులుసు పులుసట తెలుసా? తెలుసు. నేను ఇలా పులుసు పోస్తా ఉంటాను, నువ్వు కొట్టాలి. కొట్టు కొట్టు. కమాన్ కమాన్. కమాన్ కమాన్. తీసి కాదు. తగిలింది. ఎక్కడ తగిలింది? నీ గోరు చివరా. అబద్ధాలు చెప్పకమ్మా, ఆడపిల్లలు పడతారు. నిజాలు చెప్పిన ఇలాంటి మగ పిల్లని కనే కంటే వాళ్ళే బెటర్. సరే ఇప్పుడేమంటావు? తగిలిందంటాను. పొగరు. సరే ఈసారి నువ్వు పులిసిపోయి.
ఎంత? రూపాయి. నేను అడిగింది రేట్ కాదు, వెయిట్. మగాళ్ళని హైటు ఆడవాళ్ళని వెయిటు అడగకూడదు. ఏంటి నవ్వుతున్నావు? మీరు కోరిన వ్యక్తినే జీవిత భాగస్వామిగా పొందుతారు. చూసావా ఎంత కరెక్ట్ గా వచ్చిందో? నువ్వు ఇది నమ్ముతున్నావా? వై నాట్? పట్టుకో చెప్తా. ఒక్క నిమిషం. ఏయ్ ఏంటిది? ఏంటి? చదువు చదువు. మీరు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. ఇది చాలా ఎత్తుకి ఎదిగింది. అరే, నువ్వేగా ఇది నమ్మావు. సినిమాలపై ఫ్యాషన్తో అమెరికాలో కంఫర్టబుల్ లైఫ్ వదులుకొని ఇక్కడికి వచ్చి అనతి కాలంలో అత్యంత పాపులారిటీ సంపాదించుకొని స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఆర్తి మరణం నిజంగా ఒక సినిమా స్టోరీలా అనిపిస్తుంది. అయితే ఆమె చేసిన సినిమాలు ఉన్నంతకాలం ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా ఆమెను గుర్తు చేసుకుంటూనే ఉంటారు. కానీ ఆమె మరణం మాత్రం నమ్మలేని నిజం. ఏది ఏమైనా ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.